సైనిక్పురి నేతాజీ నగర్లోని నయా క్రాంతి నగర్ హై టెన్షన్ రోడ్ అక్కడ ఒక మహానుభావుడు హై టెన్షన్ టవర్కి అతి సమీపంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టేశాడు. అక్కడే అన్ని లెక్కలు బొక్కలు ఉన్నాయండి. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. అది సింగిల్ ప్లాట్ కాదు, 2 ప్లాట్లు కలిపి కట్టేశాడు. పర్మిషన్ ఎలా వచ్చింది? ఇప్పుడు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్లాన్ కూడా మీరు కింద చూడొచ్చు. 330 స్క్వేర్ యార్డ్స్లో G+4 ఫ్లోర్స్. దీనికి పర్మిషన్ ఎవడిచ్చాడు? హై టెన్షన్ టవర్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఆ బిల్డింగ్ ఉంది. బాల్కనీలో నిల్చుని ఒక కర్రతో వైర్లని ముట్టుకోవచ్చు అనమాట. కింద కమర్షియల్ యూస్ కోసం షట్టర్లు కూడా వేశారు. పైన రెసిడెన్షియల్ కోసం కావచ్చు. సంక్రాంతి టైంలో ఆ వైర్లకి పతంగులు చుట్టుకుంటాయి కదా. కర్మకాలి ఆ ఇంట్లో ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా ఆ పతంగులు తీయడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటి? అది సామాన్యమైన వైర్స్ కాదండి. దాని వోల్టేజ్ ఎంత అంటే 2,20,000 వోల్ట్స్ కెపాసిటీ కలిగిన వైర్లవి. మీరే ఆలోచించండి ఎంత డేంజరస్ గా ఉంటుందో. ఈ బిల్డింగ్ జిహెచ్ఎంసి అధికారులకు అసలు కనిపించలేదా, లేక కకృతి పడి అటువైపు పోవడమే మానేశారా? అది ఎట్లాగూ అది ఏ రకంగా అంటే స్టిల్ట్ అంటే షాప్స్ స్టిల్ట్ జీ ప్లస్ జీ అనుకోండి, ఐ మీన్ గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్. అది వేసేంత వరకు జిహెచ్ఎంసి అధికారులకు అసలు కనిపించలేదా? మరి ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటో మాకు తెలియట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని కూడా మేనేజ్ చేశాడా ఆ సదరు బిల్డింగ్ ఓనర్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? వాళ్లకు హై టెన్షన్ టవర్ కనపడలేదా, లేక వాళ్ళు మేనేజ్ అయిపోయారా అప్నే ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నయా క్రాంతి నగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళకి అక్కడ జరుగుతున్న దాంట్లో ఏ తప్పు కనిపించడం లేదా? జిహెచ్ఎంసికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఒక అధికారి ఏం చెప్పాడంటే ఆ బిల్డింగ్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, బిల్డింగ్ సీజ్ అయిందని చెప్పేశారు. కానీ కింద ఇప్పుడు ఈ ఫుటేజ్ లో మీరు చూడొచ్చు, 4th ఫ్లోర్ లో పెయింటర్స్ పని చేస్తున్నారు. ఇంకో ఫుటేజ్ లో షట్టర్స్ ఓపెన్ చేసి అక్కడ కూడా పనులు జరుగుతున్నట్టు మీకు కనిపిస్తుంది. మరి ఇది ఏ రకమైన సీజో జిహెచ్ఎంసి అధికారులే వివరించాలి. ఆ ఫుటేజ్ లో మీకు లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్స్ తో పాటు డేట్ అండ్ టైం క్లియర్ గా చూడొచ్చు. మేము తీసిన ఈ ఫోటో 28th ఫిబ్రవరి ఉదయం 9:53 AM కి. ఇంకొక విషయం ఏంటంటే బిల్డింగ్ కి కావాల్సిన లిఫ్ట్ పరికరాలు కూడా వచ్చేసాయి. ఇంకో వారానికో 10 రోజులకో ఆ లిఫ్ట్ కూడా ఇన్స్టాల్ అయ్యి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మరి ఇదెక్కడి సీజ్ అయ్యా జిహెచ్ఎంసి అధికారులు? మీ రూల్ బుక్స్ లో మీ డిక్షనరీలో సీజ్ అంటే దాని అర్థం ఏమో మీరే వివరించాలి.